అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికాలో ఉన్న పిల్లలు ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారన్న విషయం గురించి మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం జాబులు చేయడానికి లేదు, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలని ఈ టాపిక్ అయితే మనం రోజు న్యూస్ల్లో చూస్తూ ఉన్నాం. అలాగే చాలామంది పిల్లలు తిరిగి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది పిల్లలు అక్కడ ఏదో రకంగా చూద్దాం, ఇంకొన్ని రోజులు చూద్దామని అక్కడ ఓపికగా ధైర్యంగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం కామన్గా. అయితే ఒక ఆవిడ నిన్న చెప్తా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇలాగే అమెరికా చదువుకోవడానికని పంపించి ఇలాగే అక్కడే చూసుకుని జాబ్ చేద్దామన్న ఆలోచనలో అందరి పిల్లలాగానే వాళ్ళ అబ్బాయిని కూడా కొంచెం అక్కడెక్కడ లోన్లు పెట్టుకుని అప్పులు చేసి పంపించారు. ఎప్పుడైతే ఇంకా రిటర్న్ తిరిగి వస్తున్నారని ఈ వార్తలు అయితే వింటున్నామో వాళ్ళ బంధువుల్లో చుట్టాలు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా కిట్టని వాళ్ళు అస్తమానం పైకి మంచితనంగానే మాట్లాడుతూ అస్తమానం ఫోన్లు చేసి మీ అబ్బాయి తిరిగి వచ్చేస్తున్నాడా, అయిపోయిందా, అక్కడ ఎక్కువ రోజులు ఉంటే జైల్లో పెట్టేస్తారు, ఎందుకు వచ్చేమానండి, లేకపోతే ఎందుకు వెళ్ళడం, అక్కడ ఇక్కడే ఉండి ఏదో పని చేసుకోవచ్చు కదా, ఆ మాత్రం ఇక్కడ బతకలేరా, మీరు ఎందుకు పంపించారు, ఎన్ని లక్షల అప్పులు చేశారు, ఎప్పుడు వచ్చేస్తున్నారు అని ఇలా వెటకారంగా ఆవిడికి అస్తమాను ఫోనులు చేసి విసిగిస్తూ మాట్లాడుతూ ఉన్నారంట. బాధపడే విధంగా భయపడే విధంగా ఆవిడని వేధిస్తూ ఉన్నారంట. చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ మంది అమెరికాకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇంటికి ఒకళ్ళైనా కూడా ఉన్నారు. ఏంటి అని అంటే పిల్లలు అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు, కొంచెం ఈరోజు అప్పు చేసినా కూడా వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ వచ్చి కొంచెం సంపాదించుకున్నవారు అంటే మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని మధ్యతరగతి వాళ్ళే చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గొప్ప కోసం వెళ్ళిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఏంటంటే వాళ్ళ కష్టాలు తీరుతాయన్న ఆలోచనతో. మరి దాన్ని అలుసుగా తీసుకుని ఈరోజు అక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు, ట్రంప్ వెళ్ళిపోమంటున్నాడు అని అనే వార్తలు టీవీల్లో చూడగానే, ఆ టీవీలో వీడియోలు వస్తున్నాయి కదా, సంఖ్యలు వేసి ఇలాగ గొలుసులేసి ఫ్లైట్లు ఎక్కిస్తూ ఉంటే అవి చూసి వీళ్ళు ఫోనులు చేసి మరి మీ పిల్లల్ని ఇలా తీసుకెళ్ళిపోతారు, అలా అరెస్ట్ చేస్తారు, అలా చేస్తారని వీళ్ళని ఇంకా భయపెట్టి మానసికంగా చాలా బాధపడుతున్నారు. అలాగే వెటకారంగా కూడా మాట్లాడుతున్నారంటే, ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు కదా, ఎంత సంపాదించాడు, ఏమన్నా దాచాడా, ఏమన్నా వెనకేశాడా, మరి ఇప్పుడు అక్కడ ఉద్యోగం లేదు, ఇప్పుడు తిరిగి వచ్చేస్తాడు, ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తారు, మీరు పెళ్ళి ఎప్పుడు చేస్తారు, వయసు పెరిగిపోతుంది కదా, 30 ఏళ్ళు దాటిపోతాయి కదా అని వీళ్ళని బంధువుల్లోనే ఉన్నవాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వీళ్ళని మానసికంగా ఇంకా వేధిస్తున్నారంట, వెటకారంగా మాట్లాడుతున్నారంట. ఇవిడ ఏమి మాట్లాడలేని పరిస్థితి. తప్పు కదండి. కొంతమంది ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే తిరిగి సమాధానం చెప్పలేరు, కొంచెం మంచితనంగా ఉంటారు, కొంచెం నెమ్మదస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో ఫోనులు చేసి ఎప్పుడు వచ్చేస్తున్నాడు అని ఈ రకంగా మాటలతో బాధ పెట్టి వీళ్ళని భయపెడుతూ ఉన్నారంట. అసలే టీవీల్లో న్యూస్లు చూసి తల్లిదండ్రులు చాలామంది భయపడుతుంటే ఈ బంధువులు కూడా ఈ రకంగా టార్చర్ పెడతా ఉన్నారంట. చూసారండి ఎంత కుళ్ళుగా ఉన్నారో, మన జనాల్లోనే ఎలా ఉన్నారో. పాపం వాళ్ళు ఏదో పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్తారన్న ఆలోచనతో అందరితో పాటే మనం అన్నట్టు పాపం పంపించారు. వాళ్ళని ఈరోజు వెనక్కి వచ్చేస్తున్నారనేసరికి లోకు కట్టి ఈ రకంగా మాటలతో టార్చర్ పెడతా ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉంది, మేము ఇప్పుడు మా పిల్లలు కనుక తిరిగి వచ్చారంటే మాకు లక్షల్లో 25 లక్షలు అప్పు ఉంది, ఇప్పుడు నేను అది వడ్డీలతో సహా కట్టాలంటే మాకు ఎంత భారంగా ఉంటుంది. ఓ పక్క పిల్లలు ఏమవుతారా అని అదొక టెన్షన్ ఉంది. వచ్చేమని చెప్దాము అని అంటే ఇక్కడ చూస్తే ఇది పరిస్థితి. వాళ్ళు అక్కడ మేము ధైర్యంగానే ఉంటామని మాకు ధైర్యం చెప్తున్నా కూడా మమ్మల్ని ఇలా బంధువులు చుట్టాలు అందరూ మమ్మల్ని ఈ రకంగా మాటలతోటి ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టేస్తున్నారు. నాకు చూస్తే బీపీ షుగరు ఇవన్నీ ఉన్నాయి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితి, ఎవరైనా ఇలా జరుగుతుందని అనుకుంటామా అని ఆవిడ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రకంగా మానసికంగా బాధపడడం. ఒక్కొక్క వీడియో అమెరికాల గురించి పెడుతూ ఉంటే దాని కింద కామెంట్లు చూస్తూ ఉంటే చాలామంది ఇదే పెడుతున్నారు, బాగా పొగరెక్కి వెళ్ళారు, డబ్బులు ఎక్కువై వెళ్ళారు, మన ఇండియాలో ఆ మాత్రం జాబులు దొరకవా, మన ఇండియాలో బతకలేక వెళ్ళారా, ఏదో దూరపు కొండలు నునుపనుకొని వెళ్ళారు, బాగా అయ్యింది, ఇలాంటి వాళ్ళకి ఇలాగే కావాలి, తిరిగి వచ్చేయండి మీ కొంపలకి, మీకు ఇలా అవ్వాల్సిందే అని ఇలా రకరకాల మంది రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతిదీ బయటికి చెప్పుకోలేరు కదా. పిల్లలు ఒకవేళ వెళ్ళి కష్టపడి ఏదైనా కొంచెం తీసుకొచ్చారు అని అంటే వాళ్ళ లైఫ్ సెట్ అయితే పెళ్ళిళ్ళు చేద్దామన్న ఆలోచనలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు లేక వెనక తిరిగి వచ్చి ఈ అప్పులు తీర్చి ఎప్పటికి పెళ్ళిళ్ళు చేయాలని బెంగ పెట్టుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు పిల్లల్ని పంపించారు, మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు పంపించారు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా, అక్కడ చదువు అయిపోయి ఏదో కొంచెం సంపాదిస్తే
వెనక్కి తిరిగి రాగానే ఇక్కడ ఉన్న ఈ అప్పు తీరిపోయితే వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చింది అని అంటే పెళ్లి చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది జరిగే పని కనిపించట్లేదు. వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే వీళ్ళ వయసు పెరిగిపోతుంది, కానీ సంపాదన చూస్తే లేదు, ఒక జాబు లేదు. వీళ్ళని ఇప్పుడు ఎప్పుడు సెట్ అవ్వాలి, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, వయసు అయితే ఆగదు కదా అన్న ఆలోచనతో కూడా తల్లిదండ్రులు బెంగలోకి వెళ్ళిపోయారు, టెన్షన్లోకి వెళ్ళిపోయారు. దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కావాలని పిల్లలు ఎవరైనా దూరంగా పంపిస్తారా అండి? భవిష్యత్తు కోసమే పంపిస్తారు. ఎవరి పిల్లలైనా ఎవరి దగ్గరైనా ఉండాలనే కోరుకుంటారు. చాలామంది కొంతమంది పిల్లలు తిరిగి వచ్చేసారు తల్లిదండ్రుల దగ్గరికి, సర్ప్రైజ్ అంటూ వీడియోలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ నేను మా అబ్బాయి ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఏంటి పరిస్థితి అక్కడ ఇలా వీడియోలు వస్తున్నాయి ఏంటనంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము తక్కువ రేటుకి ఇక్కడ చదువుకుంటూ మేము $6, $10 ఇలా $12 ఇలా గంటకు వచ్చే విధంగా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ మాల్స్లో చాలా వర్క్ అనేది ఉంటుంది, ఏం ఖాళీగా ఏమి ఉండవు. ఇంతమంది చేయబట్టి ఇక్కడ ఇన్ని షాప్స్ బిజినెస్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా. వాళ్ళందరికీ వర్కర్స్ అవసరము. మనమైతే ఓపికగా కష్టపడి పనిచేసి తక్కువ జీతంతో పనిచేస్తాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని పెట్టుకుంటున్నారు. అదే కనుక ఇప్పుడు ఈ ఇండియా వాళ్ళని, ఈ వేరే దేశస్తులు ఎవరినైనా సరే ఈ స్టూడెంట్లు కనుక వెనక్కి పంపించేశారు అని అంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని కనుక పెట్టుకుంటే జాబుల్లో వాళ్ళు ఎక్కువ శాలరీలు అడుగుతారు. వాళ్ళు $20, $30, $50 కూడా డిమాండ్ చేస్తారు. మరి అంత వాళ్ళకి ఎక్కువ శాలరీలు ఇచ్చి ఆ బిజినెస్ చేసే వాళ్ళు పెట్టుకోవాలని అంటే వాళ్ళకి ఎంత లాస్ అవుతుంది. వాళ్ళు కూడా లాభమే చూసుకుంటారు కదా. మేము దూరంగా ఉన్నా వచ్చి ఓపికగా చేస్తామన్న ఆలోచనతో మాలాంటి వాళ్ళకి పని కల్పించి వాళ్ళు తక్కువలో అయిపోయేలాగా వాళ్ళకు ₹1 తింటున్నారు, మాకు ₹1 వస్తుంది. ఆ రూపాయితో మేమున్న ఖర్చులు పేరెంట్స్ని అడగకుండా మా ఖర్చులకు మేము సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు మనం కనుక ఇండియాకి వెళ్ళిపోతే మేము కనుక ఇక్కడ వర్కర్స్ మాత్రం చాలా కరువు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కాబట్టి ఈ కొత్తలో అతను అన్న మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ దొంగచాటుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. కానీ మా వరకు అయితే ఇంకా రాలేదు. మేమైతే ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో అక్కడ చేసే జాబులు అయితే మానేసి మేము ప్రస్తుతం ఖాళీగా ఇంట్లోనే ఉన్నాం. అందరూ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కొంతమంది పిల్లలు అయితే భయపడైతే తల్లిదండ్రులు రమ్మంటే ఇండియాకి వచ్చేసారు. కానీ ఇంకొంతమంది పిల్లలు అయితే ఇంకొక 2-3 నెలలు చూద్దాము, ఎందుకంటే ఇది కొత్త కాబట్టి హడావిడిగా ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, లాస్ట్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు అంత ఇదిగా సీరియస్గా పట్టించుకోలేదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంత సీరియస్గా తీసుకున్నారు. కానీ ఒక 2-3 నెలలు ఉంటే కొత్త కాబట్టి ఈ హడావిడి ఉంది. 2-3 నెలలు అయితే అంతా సద్దుమణుగుతుంది అన్న ఆలోచనతోటి కొంతమంది స్టూడెంట్ అయితే మేము ధైర్యంగా ఉన్నాము. భయపడాల్సిన పని అయితే అంత ఏమీ లేదు. ఒకవేళ వెళ్ళిపోండి ఇంకా ఉండొద్దు అని అంటే అప్పుడే మేము రిటర్న్ వచ్చేస్తాము. మేము ఆ ధైర్యంతోనే మేము ఇంకా ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. లోన్లు ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు, కట్టాలి. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, అప్పులు చేసాం, వడ్డీలు కట్టాలి. ఇప్పుడు మేము వెళ్తే తల్లిదండ్రులకి ఇంకా భారం అయిపోతుంది. ఇండియాలో మేము ఏదైనా ఉద్యోగాలు చేసినా మాకు ఇంతంత శాలరీలు రావు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతామన్న ఆలోచనతో ఇంకా కొంతమంది పిల్లలు ధైర్యంగా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మనం మీడియాలో చూసేవి ఇవి అవి చూసే హడావిడి ఇదంతా చూస్తుంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ అక్కడ అంత ఇదిగా ఏమీ లేదు. అక్కడ వాళ్ళు చెప్తున్నది కూడా అదే, మరీ అంత ఓవర్గా ఏమీ లేదు. దొంగదారుల్లో వచ్చిన వాళ్ళని మాత్రమే, వేరే దేశస్తుల్ని వాళ్ళని అయితే పట్టుకుంటున్నారు తప్ప ఇక్కడ మనం చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద అయితే అంత లేదు అని అయితే పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు కొంచెం సేఫ్గా ధైర్యంగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ని మాత్రం ఓ పక్కన భయపడుతున్న వాళ్ళని ఇంకా మానసికంగా ఇలా స్నేహితులు, బంధువులు, చుట్టాలు ఈ రకంగా టెన్షన్ పెట్టేస్తూ ఉన్నారు. వచ్చేమనండి, ఏమవుతుందో, ఏం జరిగిపోతుందో, ఎందుకున్నారు, ఎందుకు చేస్తున్నారని ఇలా లేనిపోని మాటలతో ఫోన్లు చేసి ఈ రకంగా వేస్తున్నారు. ఎవరు భయపెట్టాల్సిన పని లేదండి. వాళ్ళు అక్కడ ఉండలేకపోతే వాళ్ళే వచ్చేస్తారు, మేము ఉండలేమని. కాకపోతే ఏంటంటే ఒక 2-3 నెలలు ఎక్కడ ఏ ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉంటే తల్లిదండ్రులు కనుక ఏమైనా పంపించడమో, లేదంటే వాళ్ళు ఇంతకుముందు సంపాదించుకున్నవి ఏమైనా ఉంటే అవి ఖర్చు పెట్టుకొని తినడమో, ఇలా ఏదో కొంచెం అడ్జస్ట్ అయితే కనుక ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరగచ్చేమో. ఒక 2 నెలల తర్వాత కొంచెం ఏమన్నా పరిస్థితి సద్దుమణిగింది అని అంటే అప్పుడు కొంచెం మళ్ళీ భయం ఉండదని అక్కడ ఉన్న పిల్లలు అయితే చెప్తున్నారు. కరోనా వచ్చినప్పుడు ఏమైందండి, ఎంత టెన్షన్ పడ్డాం. మనం ఎప్పుడూ చూడని విధంగా డబ్బున్నోడు లేదు, డబ్బు లేనోడు లేడు, ఏదీ లేదు. ఇంకా అందరినీ చుట్టుముట్టింది, అందరం భయపడ్డాం. కానీ ఇప్పుడు ఉన్న అవాంతరం పరిస్థితులు కూడా ఆ రకంగానే అనిపించాయి అక్కడ ఉన్న వాళ్ళకి. కానీ ఏదేమైనా కూడా కొన్ని రోజులకి సద్దుమణుగుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండదు. మరీ అంత పీకల మీద ఇది పెట్టినట్టయితే ఎవరు అలా చెయ్యరు. పిల్లలు
పిల్లలైతే కొంచెం ఇదే చెప్తున్నారు, మేము ఇంకొక 2-3 నెలలు చూద్దాం అనుకుంటున్నాం పరిస్థితి, చూసిన తర్వాత అప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటే కనుక మేము తిరిగి వచ్చేసే ఆలోచనలో ఉన్నామని మా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. కానీ తల్లిదండ్రుల్ని, ఇండియాలో ఉన్న వాళ్ళని ఎవరు కూడా, బంధువులు కానీ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే భయపెట్టకండి. కాబట్టి ఎవరు వెటకారంగా వెకిలిగాను వాళ్ళని హేళన చేసే విధంగా ఇలా ఎవరు మాటలతో వేధించకండి మానసికంగా. ఎవరి పరిస్థితులు, ఎవరి కష్టాలు ఎవరింట్లో ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసండి. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. పిల్లల్ని అంతంత తప్పులు చేసి పంపించారని అంటే బాగుండాలనే పంపిస్తారు. రేపు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు పోషించుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతో ధైర్యంగా అంతంత దూరాలు పంపిస్తున్నారు. కావాలని ఊరికనే ఎవరో పిల్లల్ని దూరం చేసుకోరు కదా. కాబట్టి ఎవరు కూడా మాటలతో వేధించడం కానీ, మానసికంగా తల్లిదండ్రులు బాధ పెట్టడం కానీ, వెటకారంగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఎవరూ చేయకండి. ఈ వీడియోలు చూసి తల్లిదండ్రులు కూడా ఎవరూ కూడా భయపడద్దు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పిల్లలు తెలుసుకుంటూనే ఉంటారు. బాగోలేకపోతే వచ్చేస్తారు. కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.